దానికి వెళ్ళిందండి. ఇప్పుడు మళ్ళీ కాటన్కి ఈ ఆక్వా జెల్ అనే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ పోస్తున్నాం. 2 ఎకరాల నరకు ఒక 4 గ్రాన్యువల్స్ పోస్తున్నాం. ప్లస్ ఆక్వా జెల్ కూడా వాడడం జరుగుతుంది. ఈ బస్తండి హ్యూమిక్ గ్రాన్యువల్ బస్తే, ఎందుకంటే మనం ఈ పెంట పోయడం లేదు. పెంట పోయకపోయడం వల్ల భూములన్నీ గిడిసబారిపోయి పంట దిగుబడి వస్తుంది. కాబట్టి ఇది వేయడం వల్ల భూమి గుల్లబారి ఎక్కువ దిగుబడి వచ్చి మన వెనకడ చేసిన వ్యవసాయానికన్నా మన పెట్టుబడి తగ్గించుకోవాలంటే గ్రాన్యువల్స్ వేయాలి సార్. 100%. అందరికీ ఇది చెప్తే నమ్మడం లేదు. ఎందుకంటే మంచిని నమ్మడం కష్టం, చెడుని నమ్ముడు తొందరగా నమ్ముతారు. కానీ మనకు అక్కడికొచ్చే వాటికి మన ఇంటికి వచ్చి మనం చెప్తే ఇదే ఉన్నది అని అనుకుంటారు సార్. కానీ దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు. ఇంకొక 10 సంవత్సరాలు కనుక ఇదే మందు బస్తాలు ఎక్కువ వాడి చేసేది ఉంటే మనం రేగు మొక్కలు, జామ మొక్కలు, దానిమ్మ మొక్కలు పెట్టుకున్నట్టుకే పనిచేస్తాయి. ప్రజెంట్ మా ఏరియాలో కాటన్, మిర్చి వండేది, మిర్చి పంట కూడా తీరిపోతుంది. నెక్స్ట్ ఒక 4-5 ఏళ్ళల్లో కాటన్ కూడా తీరిపోతుంది. దాన్ని భూమిని రక్షించుకునే బాధ్యత మనపైనే ఉంటుంది. మన తల్లిదండ్రులు మనకు మంచి భూమిని అప్పచెప్తే మనం కెమికల్ వేసి పాడు చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఆక్వా జెల్ అండి. ఈ ఆక్వా జెల్ వల్ల వర్షం పడ్డప్పుడు మనం మందుతో కలిపేసేది ఉంటే ఈ మందును భూమి లోపలికి తీసుకెళ్ళి నీరును కూడా గుల్లపరుచుకొని నీరు కట్టనప్పుడు తిరిగి ఆ మొక్కకు నీరుని అందిస్తుంది. 4 తళ్ళు కట్టే కాడ 2 తళ్ళు కట్టిన ఆ యొక్క పంట సక్సెస్ఫుల్ మనకు దిగుబడి వచ్చేటందుకు ఆస్కారం ఉంటుంది సార్. ఇది ఆక్వా జెల్. ప్రతి ఒక్కరు గ్రాన్యువల్స్ ఆక్వా జెల్ కాక ఉపయోగించుకునేది ఉంటే మంచి రిజల్ట్ వస్తుందని ఇది ఆక్వా జెల్ పోస్తున్నాం సార్. దీన్ని వేయడం వల్ల నీరు ఒక 40% ఫర్టిలైజర్ను, ఒక 50% నీరు మనకు ఆదా చేస్తుంది. మనం వేసిన మందు వర్షం పడితే కొట్టుకపోకుండా ఉపయోగపడి నీరును